నేను ఏమంటున్నా ఇవ్వడరా ఎందుకని ఏమన్నా చేసుకొని బాగా అనవసరమైనటువంటి ముచ్చట రాజకీయంలో ఎదుగుతారా ఇంకో పైకి పోతారా కిందికి పోతారా మాకు సంబంధించిన మ్యాటర్గా ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యతలు వహిస్తారు. ఒక బీసీ సీనియర్ లీడర్, నిజంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి టీడీపీలో ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారి ఆమె ఒక అద్భుతమైనటువంటి ఒక మహిళ, ఆ కాలంలోనే రాజకీయాల్లో ఉంటూ అనేక మందితో గుర్తింపు పొందినటువంటి ఒక సీనియర్ నాయకురాలు. ఆమె ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉండడం నిజంగా శివచరణ్ రెడ్డి, జక్కిడి శివచరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కొడుకు. ఇక్కడ అదృష్టము దురదృష్టం, అదృష్టమే. అసలు జక్కిడి శివచరణ్ రెడ్డి అనే వ్యక్తి స్టేట్లో ఎవరికి తెలియదు. సడన్గా ఎన్ఎస్సీఏ ఎన్నికలు జరగడము, గెలిస్తే రాష్ట్రం మొత్తం షాక్. సరే, ఏదేమైనా ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కాబట్టి ప్రజలు కూడా ఓకే వెరీ గుడ్ పర్సన్ కావచ్చు, మంచిగా ఉంటే బాగుంటుంది, ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయితే ఒక అద్భుతమైనటువంటి ఎన్ఎస్సీఐ లీడర్. చాలామంది భవిష్యత్తు తీర్చిదిద్దబడ్డది. కష్టపడ్డ వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఎన్ఎస్సీఐలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా శివశరణ్ యాదవ్కు అంత మంచి అవకాశం వచ్చింది ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక అద్భుతంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తూ ముందరికి పోతే ఒక అద్భుతమైన లీడర్గా తీర్చిదిద్దబడతాం. జక్కిడి శివశరణ్ రెడ్డికి నా సూచన ఏంటంటే, ఈ దేశంలో వెనుకటికి ఎవరిని పడితే వాళ్ళను మన ఇష్టం వచ్చినట్టు మన నోటికి వచ్చింది మాట్లాడితే ఎవడు తూడ్చుకపోయిండో, ఎవరు అడ్డం తిరిగిరో తెలియదు. కానీ ఇలా ఎంత పెద్ద లీడర్ అయినా వాడు సర్పంచ్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇంకా మంత్రి కానీ బూతులు ఆడితే ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే వీళ్ళందరినీ తయారు చేసింది ప్రజలే. మనం ఎన్ఎస్సీఐ లీడర్లం కాబట్టి, మనము ధనవంతులం కాబట్టి, మనకు బంగ్లాలు ఉన్నాయి కాబట్టి, మనం పైసలు ఇచ్చి మందిని దొరకొచ్చి ఎవరి మీద దాడులు చేపిస్తాం, మనం ఎవరినైనా తిడతాం, మనం ఎవరినైనా వేసేస్తాం అనేటువంటి సంస్కృతి ఎక్కడున్నా ప్రజలు మొత్తం తిరుగుతారన్న సంగతి ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది. నిజంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండాల్సినటువంటి శివశరణ్ రెడ్డి ఎందుకు ఇలాంటి పనులకు చేయలేదు, సారీ అని చెప్తా ఉండరాలు. మేము చేసిన ఏదైనా పని జరిగి ఉంటే సారీ అని చెప్పారు. ఇద్దరితో ఇది ముగిస్తే బాగుండు. ఇది ఇంతింతై వటుడింతై చినికి గాలివానై ఎల్బీ నగర్లో పెద్ద ఎత్తున ఒక బీసీ ఉద్యమంగా పరిణమించేంత వరకు వచ్చింది. కారణం ఏంటి? పబ్లిక్లో సత్సంబంధాలు కలిగి ఉండాలి లీడర్. పార్టీని దృష్టిలో పెట్టుకొని మనం ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు తప్ప అవతల మీద ఒక దెబ్బ వేయకూడదు. మన నోటికి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఇక్కడ ఇప్పటికీ నేనైతే సవిసిపోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు తెలిసో తెలియక జరిగిందా, లేకుంటే తెలిసి జరిగిందా? ఎన్ఎస్సీఐ లీడర్లు ఇంతకు మొదలు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా నాలెడ్జ్ పెంచుకోవాలి, సబ్జెక్టు పెంచుకోవాలి, ప్రజలను ప్రేమించగలగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ పగలు సాధిస్తాం, నేను వేసేస్తా, నేను లేపేస్తా, నేను వాణ్ణి కొడతా, నేను వీడిని కొడతా, ఈ బూతులో ఇలా కాలం చెల్లింది. అబద్ధాల కాలం కూడా చెల్లింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అబద్ధాలు మాట్లాడి ఏమైపోయింది? నితిన్ గడ్కరీ ఏమైపోయింది? ఎవరు నమ్మరాని పరిస్థితి వస్తుంది. రేపు దేవుడు అంటే కూడా నమ్మని పరిస్థితికి తీసుకొచ్చిరాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉంటే చాలా అద్భుతమైన పునాదులు వేయబోతున్నాడు రాహుల్ గాంధీ గారు. అలాంటి సందర్భం లోపల ఇలా నేను ఏమంటున్నానంటే, సరే నేను హార్డ్గా సూచన చేసిన భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నా, కొంచెం ఘాటుగా అనిపించిన. ఇలా అన్ని కులాలు, ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల కలగూర గంప. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఒక్క కులంతోని కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి అందరినీ కడుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్లో ఈ కులము తక్కువోడు ఎక్కువోడు నేను ఇంత పొడుగు, నాది ఇంత మీద, మనకు ఉంటే ఉండొచ్చు ధనము, కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రజలు చాలా పెద్ద ఎత్తున సన్నద్ధమయ్యారు, ఎడ్యుకేట్ అయ్యారు. సోషల్ మీడియా ప్రభావము ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకునికైనా, ఎంతటి దుర్మార్గునికైనా డైరెక్ట్ సమాధి కడతారు. డైరెక్ట్ సమాధే. మనము జాగ్రత్తగా ఉంటే, ప్రజలతోని మంచిగా ఉంటే, ప్రేమానురాగాలు కురిపిస్తే, ప్రజాసేవలో నిమగ్నమైతే ఒక గొప్ప వ్యక్తిగా మన ఎవడైతే ఇప్పుడు చిల్లరగాలు మొత్తం బంద్ కావాలంటే ఏమంటారు, వాడు పట్టుకునే కూడా ఓడవాడు, నేను ఆన్నేస్తా, నేను ఇన్నేస్తా, కట్టెలు తీసుకొని ఊపుతారు. వీళ్ళంతా చిల్లరగాళ్ళు. ఇలాంటి వాళ్ళ కాలం వెళ్ళిపోయింది. చిల్లర బ్యాచ్ ఇవ్వడానికి తాపిస్తే తిరుగుతారు, అంతా పెట్టుకొని వాని మీద దాడులు ఇవి నడివాయి. సీసీ కెమెరాల టైం ఇది, సోషల్ మీడియా టైం. నేను ఆని లేపేస్తా, నేను ఈయన లేపేస్తా, నాకు ఇంత బలం ఉంది, నాకు అది అంతా చెల్తానాయి, జాంతానాయి. నేను ఏమంటున్నానంటే, జక్కిడి శివశరణ్ మీద తిరగబడుతున్నటువంటి బీసీల చూసినటువంటి, అంటే మీరు తిరగబడాల్సిన అంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ ఏం చేస్తలేరు వాళ్ళు. జస్ట్ బై మిస్టేక్లో తొందరపడ్డరా, మిస్టేక్ అయిందా, లేకుంటే పాత వేడినా కానీ జరిగిన దానికి యూనిట్ చూసిన తర్వాత భయపట్టుకున్నారు వాళ్ళు, చింతిస్తూ ఉన్నారు. ఇంతటితో ఆగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం అంతా ఒకటే. కాకపోతే
ఇక నేను పేరు పెట్టాలంటే ఒక వ్యక్తి ఏంటిగా భవిష్యత్తులో వాళ్ళకందరికి మంచి ఉండాలి కాబట్టి నేనేమంటలేను. ఇకనైనా జరుగుతున్న పరిణామాలను చూసి తక్కువోడు ఎక్కువోడు ఇక ఏ కులం అని అట్టే తిరగబడతారు కదా. నువ్వు యాదవ కాదు, గౌడ కాదు, నువ్వు కుర్మనాను, నువ్వు ఎవరినన్నాను, ముదిరాజులన్నాను, ఎస్సీలన్నాను, ఎవరినాను, ఎస్టీలన్నాను, అందరూ కూడా ఐకమత్యమయ్యారు. సోషల్ మీడియా వచ్చింది, నైట్ సేల్లు కొట్టుకుంటారు, వచ్చేస్తారు. వద్దు అంటే రాంగ్ ఉండొద్దు అంటున్నా. వద్దు, పరువు తీసుకోవద్దు. ప్రజలు ఎప్పుడైతే ఒక లీడర్ కావాల్సిన వ్యక్తి ప్రజాగ్రహానికి గురయ్యారనుకో అంతే సంగతి. అది కావద్దనే మిత్రుడు చిన్న వయసులో ఎన్ఎస్సీఐ లీడర్ అయినటువంటి శివచరణ్ రెడ్డికి ఇంత ఘాటు దెబ్బ తగలడము ఇది మరి తొలిసారా? లాస్ట్ ఇంతకుముందు ఆ గాంధీభవన్ అట్టిపెడతామని గాంధీభవన్ అంటున్నా, బీజేపీ పార్టీ అట్టిపెట్టకపోవడం, ఇంకా మాట్లాడడం, ఇలాంటివి కాకుండా రఫ్ పనులు కాకుండా నాలెడ్జ్తో కూడుకున్నటువంటి పనులు చేయండి. జ్ఞానాన్ని సంపాదించుకొని మాట్లాడి ప్రజల యొక్క అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి టాలెంట్ పెంచుకోవాలి. ఎక్కడైనా విద్యా సంస్థల మీద ప్రాబ్లమ్స్ మీద పోరాటం చేయాలి తప్ప బ్యానర్ల కోసం కొట్లాడే టైం కాదు, ఫ్లెక్సీల కోసం కొట్లాడే టైం కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా చర్యలు తీసుకుంటుంది అంటారు, ఏమో మనకు తెలియదు. కానీ నేను సూచన మాత్రమే చేస్తున్నా. అంటే శివచరణ్ రెడ్డికి ఒకరికే కాదు, ఎవరైనా ఏ లీడర్కైనా ఇదే పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండకపోతే మనం ఏదో మన బిల్డప్ కోసం మనం మాట్లాడితే జరిగే పరిణామాలు అలాగుంటాయి. దాని తర్వాత ప్రజలు తిరగబడడానికి ఎవడేం చేయలేడు. ఆటోమేటిక్గా మనం కనుమరుగైపోతాం. అహంకారం అనేది, దుర్భాషలాడే నోరు అనేది, అహంకారం అనేది, ప్రేమతత్వం లేకపోవడం, సర్వీస్ ఓరియంటెడ్ లేకపోవడం వీళ్ళందరికీ మైనస్ అవుతాయి. ఏ లీడర్కైనా ఒకరికి కాదు. ఇంకా చాలా మంది ఉట్లాడుతారు, చాలా మంది వేరే దాంట్లో ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు. పిల్లికి బిచ్చం పెట్టినోడు, పని చేయనోడు, ఆడు కూడా లీడర్ దాకా తిరుగుతారు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు లొలి పెడతారు, తర్వాత అంతే సంగతి వాళ్ళది కూడా. కానీ అద్భుతంగా టాలెంట్ పంచుతూ ప్రజల్లో ముందరికి పోతే బాగుంటుందని కోరుకుంటున్నా. ఇంకా ఏదేమైనా కులాలతో మతాలతో కొట్లాట కాకుంటే మంచిదని నా ఉద్దేశం. ఒక వ్యక్తిపరంగా తప్పే ఎవరు చేసినా, ఈ కులం ఆ కులం అని కాదు. మొత్తం మీద ఎల్బీ నగర్లో జరుగుతున్న రచ్చ ప్రోగ్రామ్కు పులి స్టాప్ పడాలని చెప్పి కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.